నాలుక మడతేస్తున్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తెలంగాణలో ఒక మాట, ఏపీలో మరో మాట మాట్లాడారు. కోనసీమలో పవన్ దిష్టి వ్యాఖ్యలపై స్పందిస్తూ ఇటీవల తీవ్ర విమర్శలు చేశారు కోమటిరెడ్డి. ఇవాళ గ్లోబల్ సమిట్ కు సీఎం చంద్రబాబును ఆహ్వానించడానికి అమరావతి వెళ్లి మాట మార్చారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కోమటిరెడ్డి అప్పుడేమన్నారు, ఇప్పుడేమన్నారు? పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ దాన్ని బేషరతుగా క్షమాపణ చెప్పి ఉన్నాగా ఉండాలని పవన్ కళ్యాణ్ గారిని విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు మంచి ఉద్దేశంతో రాజకీయాలకు వచ్చిండొచ్చు, మా తెలంగాణను అవమానపరచొద్దని పవన్ కళ్యాణ్ గారు బేషరతుగా క్షమాపణ చెప్పితేనే తెలంగాణ ప్రజలు క్షమిస్తారు. పవన్ కళ్యాణ్ కొత్తగా రాజకీయాలకు వచ్చి డిప్యూటీ సీఎం కాగానే తెలిసి తెలియకనే మాట్లాడిండో, మరి కావాలని తెలంగాణ వాళ్ళని అవమానపరచాలనుకుండో ఏమనుకుండో కానీ దాన్ని క్షమాపణ చెప్తే కనీసం ఆయన సినిమా 1-2 రోజులన్నా ఆడుతుంది. చెప్పకపోతే ఎక్కడ కూడా తెలంగాణ థియేటర్లలో సినిమాలు రిలీజ్ కావు. దాని మీద అయిపోయింది అనుకుంటే ఇక వచ్చారు కాబట్టి ఒక మంచి కార్యక్రమానికి వచ్చినాం కాబట్టి ఇవన్నీ విమర్శించడం మంచి పద్ధతి కాదు. ఇది మనం గతంలో కలిసి ఉన్న రాష్ట్రం, ఇలాగా మనసులు కలిసి ఉండాలి, మనసులు కలవాలి, 2 రాష్ట్రాలు అభివృద్ధి కావాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం.